కొద్ది రోజుల క్రితం జరిగినటువంటి ఒక దురదృష్టకరమైనటువంటి సంఘటన మరి కొంతమంది కార్మిక సోదరులు అత్యంత బాధాకరంగా ప్రాణాలు కోల్పోవటం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే రంగంలోకి దిగి మరి గౌరవ మంత్రివర్యులు నారా లోకేష్ గారు, కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి శ్రీనివాస్ వర్మ గారు, హోంశాఖ మంత్రి ఇంకా అనేక మంది మంత్రులు, ఉన్నతాధికారులు అందరూ అక్కడికి వెళ్ళి సహాయక చర్యల్ని సమీక్షించడమే కాకుండా బాధిత కుటుంబాలను కూడా మరి నేరుగా వారిని కలిసి వారికి అన్ని రకాలుగా అండగా నిలబడతామన్న హామీ ఇవ్వటమే కాకుండా నష్టపరిహారం కానివ్వండి, కుటుంబంలో ఒకరికి శాశ్వత ఉద్యోగం కానివ్వండి, ఇవన్నీ కూడా ప్రకటించి కొంత ఆర్థిక సహాయాన్ని తక్షణమే అందించడమే కాకుండా మిగతావన్నీ కూడా 90 రోజుల్లో పూర్తి చేస్తామని నారా లోకేష్ గారు హామీ ఇవ్వటం కూడా జరిగింది. ఆ రకంగా జరిగినటువంటి ఒక దురదృష్టకర సంఘటన, దాని తర్వాత ప్రభుత్వం చేపట్టినటువంటి చర్యలు ఇవన్నీ ఒక పక్కన ఈ విధంగా ఉండగా, మరి గొడ్డల పార్టీ అధ్యక్షుడు జగన్ రెడ్డి కూడా కొంచెం ఎక్కువ వస్తుంది చూడమ్మా. గొడ్డల పార్టీ అధ్యక్షుడు జగన్ రెడ్డి కూడా విశాఖపట్నం వెళ్ళటం జరిగింది. వెళ్ళి మామూలుగానే పచ్చి అబద్ధాలు మాట్లాడటం, అనవసరమైనటువంటి రాజకీయ ప్రేలాపనలకి పాల్పడటం, ఇవన్నీ కూడా మామూలుగానే చేయటం జరిగింది. విశాఖ స్టీల్ ప్లాంట్ని కాపాడటానికి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో చేసినటువంటి ప్రయత్నం శూన్యం, సున్నా. ఏ రకంగా కూడా వైజాగ్ స్టీల్ ప్లాంట్ని కాపాడేటటువంటి ప్రయత్నం చేయనటువంటి ఒక వ్యక్తి అనేక సమస్యలను ఆయన దృష్టికి తీసుకువెళ్ళినప్పటికీ దాన్ని రక్షించటానికి, కార్మికుల శ్రేయస్సు కోసం ఏమాత్రం కూడా ప్రయత్నం చేయనటువంటి వ్యక్తి నిన్న విశాఖపట్నం వెళ్ళి ముసలి కన్నీరు గారుస్తున్నాడు. నేనేదో అది చేశా ఇది చేశా అని పచ్చి అబద్ధాలు. నిస్సిగ్గుగా జగన్మోహన్ రెడ్డి మైక్ ముందుకు వచ్చాడంటే నోట్లో నుంచి వచ్చేటటువంటి ప్రతి మాట అబద్ధమే కదా. నిన్న కూడా మళ్ళీ ఒకసారి అదే రుజువైంది. నిన్న ఈ గొడ్డలి పార్టీ అధ్యక్షుడు మీడియాతో మాట్లాడుతూ ఆయన ప్రధానంగా ఆయన చెప్పినటువంటి 2-3 అంశాలు, స్టీల్ ప్లాంట్ గురించి ఆయన చేసినటువంటి ప్రయత్నాలని చెప్పి, కాపాడటానికి ఆయన చేసినటువంటి ప్రయత్నాలని చాలా గొప్పగా చెప్తా ఉన్నాడు. దానిలో ప్రధానమైంది ఆయన చెప్తా ఉన్నాడు, నేను 2 లేఖలు రాశా రాష్ట్ర ముఖ్యమంత్రిగా, కేంద్ర ప్రభుత్వానికి నేను 2 లేఖలు రాయటం జరిగింది. ఆ 2 లేఖల్లో నేను బలంగా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు సంబంధించి నేను బలంగా కేంద్ర ప్రభుత్వాన్ని బల్లగుద్ది అడిగి, అసలు ఎట్టి పరిస్థితుల్లో కూడా స్టీల్ ప్లాంట్ మనం కాపాడి తీరాల్సిందే, దానికోసం నేను దేనికైనా సిద్ధం అని చెప్పి ఆయన ఏదో లెటర్లు రాశాడంట. ఫిబ్రవరి 2021 ఒక లెటరు, మార్చి 2021 ఒక లెటర్ అని చెప్పి ఆ లెటర్లు కూడా ఇట్లా చూపించి ఇలా 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 ఊపుతా ఉన్నాడు. లెటర్లు చూపివని చెప్పి లెటర్ ఇలా చూపించి ఇలా 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 ఊపాడు గొడ్డల పార్టీ అధ్యక్షుడు. కానీ మిస్టర్ జగన్ రెడ్డి, నువ్వు ఆ లెటర్లో ఏం రాసావో కూడా చదివి వినిపిస్తే బాగుండేది కదయ్యా. లెటర్ ఉరికినట్లా గాల్లో పెట్టిలా ఊపటం కాదు. దానిలో తమరు ఎటువంటి ప్రతిపాదనలు చేశారో, ఎంత గొప్ప ప్రతిపాదనలు చేశారో అవన్నీ చదివి వినిపిస్తే
ఇంకా బ్రహ్మాండంగా ఉండేది కదా. నువ్వు ఆ పని చేయలేవు. ఎందుకంటే తమరు గౌరవ ప్రధానమంత్రి గారికి రాసినటువంటి లేఖలో ఏమిందో ఇప్పుడు నేను ఒకసారి చదివి వినిపిస్తా. నేను చదివి వినిపించిన తర్వాత ప్రజలకు కూడా అర్థమవుతుంది నువ్వు ఎందుకు బహిరంగంగా ఆ లేఖని చదవలేవో, ఊరికి ఇట్లా గాల్లో ఊపి ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం ఎందుకు చేసావు. ఈ లేఖలో ఉన్నటువంటి విషయాన్ని నేను చదివి వినిపిస్తే అర్థమవుతుంది. ఇది ఆ రోజున జగన్మోహన్ రెడ్డి మార్చి 9, 2021 రాసినటువంటి లేఖ. లెటర్ నంబర్ 8/CM అడిషనల్ సెక్రటరీ /2021 శ్రీ నరేంద్ర మోదీజీ రిటర్న్ బై వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆన్ హిజ్ ఓన్ లెటర్ హెడ్. దీనిలో ఆయన ప్రధానంగా ప్రస్తావిస్తున్నటువంటి అంశం ఏంటంటే అండి, I would like to draw your kind attention towards the facts. The company has around 19,700 acres of land currently, and the valuation of these lands alone could exceed 1 lakh crore rupees due to the location of the plant in the urban area and rapidly expanding urban sprawl. ఏం చెప్తా ఉన్నారంటే అండి, ఆ లేఖలో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి విలువైనటువంటి భూమి ఉంది. 19,700 ఎకరాల విలువైనటువంటి భూమి ఉంది. అది 1,00,000 కోట్లకి పైబడి ఉంటుంది. ప్రధానమంత్రి గారు మంచి అర్బన్ ఏరియాలో సెంటర్లో ఉంది సార్ అని చెప్తూ ఆయన గారు ఏమన్నారంటే, ఈ లెటర్లో ఫినిషింగ్ టచ్ లాస్ట్ పేజ్లో ఆయన చేసినటువంటి ప్రతిపాదన, మానిటైజింగ్ ల్యాండ్ టు మేక్ ది కంపెనీ క్యాష్ రిచ్. ప్రధానమంత్రి గారు ఆ భూమి అమ్మేద్దాం సార్, మనం దాన్ని తెగనమ్మేద్దాం, అమ్మేసి ఆ డబ్బులతో మంచి సొమ్ములు తీసుకొద్దాం అని చెప్పి ఆయన రాసినటువంటి మాటలు ఏంటంటే, ఉన్నటువంటి దాదాపు 19,700 ఎకరాల్లో ఇమ్మీడియట్గా RINL has nearly 7,000 acres of unutilized lands, and the measure that Government of India can take up is to monetize these lands by way of plotting and sale, and the amounts realized will make the company cash rich. సో ఆయన గారు ఏం చెప్తా ఉన్నారంటే, ఈ ప్లాట్లు వేసి అమ్మేయాలంటండి. వాట్ మిస్టర్ జగన్ రెడ్డి, ఇదే కదా తమరు రాసింది లెటర్లో. 19,700 ఎకరాల విలువైనటువంటి భూమి, 1,00,000 కోట్ల రూపాయలు పైబడి వాల్యూ చేసేటటువంటి భూమి స్టీల్ ప్లాంట్కి ఉంది. దానిలో అర్జెంటుగా మనం 7,000 ఎకరాలు తెగనమ్మేద్దాం, ప్లాట్లు వేసి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేద్దాం, ఆ రకంగా కంపెనీని ఆదుకుందాం. ఉన్న ఆస్తులు అమ్మేసి ఇంకా కంపెనీ ఆదుకునేది ఏంటండి? ఆస్తుల్ని తెగనమ్మటం అనేది కంపెనీని ఆదుకోవటమా? వాట్ మిస్టర్ జగన్ రెడ్డి, ఈ లెటర్ గురించేనా మీరు ఇంత గొప్పగా నిన్న ప్రెస్ మీట్లో మాట్లాడుతూ ఉన్నారు? ఒక్కసారి రాష్ట్ర ప్రజలందరికీ గొడ్డల పార్టీ అధ్యక్షుడు ఏం రాశాడో చదివి వినిపించి, ఎప్పటికైనా దయచేసి నిన్న ఎవరైనా అమ్మో జగన్మోహన్ రెడ్డి గారు 2 లేఖలు రాశారంట, చాలా గొప్పగా ఏదో అడిగారంట అన్న భ్రమలో కనుక ఎవరైనా ఉంటే ఆయన లేఖలో ఏం రాశారో ఇప్పుడు చదివి వినిపించిన తర్వాత మన గొడ్డల పార్టీ అధ్యక్షుడి యొక్క నిజమైనటువంటి నైజం ఏంటో అర్థమై ఉంటుంది. 7,000 ఎకరాల భూమిని తెగనమ్మేయండి, ప్లాట్లేసి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేద్దాం అని లేఖలో రాసి దీని గురించి నిస్సిగ్గుగా నిన్న గొప్పలు చెప్తా ఉంటాయా నువ్వు? దీన్ని పరిష్కారం అంటారా? నిన్న అందుకనే మా పార్టీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షులు నారా లోకేష్ గారు ఆయన సోషల్ మీడియా హ్యాండిల్స్లో ఒక పాత వీడియో, గతంలో చీఫ్ సెక్రటరీగా పనిచేసినటువంటి ఎల్వి సుబ్రహ్మణ్యం గారి వీడియోను కూడా పోస్ట్ చేశారు. ఒక ఇంటర్వ్యూలో చాలా క్లియర్గా ఆయన ఏం చెప్పారంటే, వన్ ఫైన్ డే చీఫ్ మినిస్టర్ నన్ను పిలిచి స్టీల్ ప్లాంట్ భూములను అమ్మేద్దాం, మనం ఇంకో రకంగా మనం ఏదో రాజధాని నిర్మాణం అని చెప్పి పెద్ద బిల్డప్ ఇస్తున్నాం కదా, దానికి వాడేద్దాం అని చెప్తే నేను షాక్ అయ్యాను. వద్దు సార్, అది కరెక్ట్ కాదండి, అట్లా ఆస్తులు అమ్మటం కరెక్ట్ కాదు,
అని నేను చెప్తే అలవా నీకేం తెలుసు అని ఆయన గదవాయించాడని చెప్పి నిన్న ఎల్వి సుబ్రహ్మణ్యం గారి వీడియో ఇంటర్వ్యూలో చెప్పిన మాటలు పోస్ట్ చేస్తే లేదు ఆయన తిట్టడం, బండబూతులో సుబ్రహ్మణ్యం గారిని తిట్టడం, పచ్చి అబద్ధాలు చెప్తా ఉన్నాడు ఆయన అని చెప్పి. మరి దీన్నేమంటారు సార్? ఇవాళ గొడ్డల పార్టీ తరఫున మాట్లాడేటటువంటి కొంతమంది పెయిడ్ ఆర్టిస్టులు ఎల్వి సుబ్రహ్మణ్యం గారు చెప్పిందంత పచ్చి అబద్ధం, అసలు మేము ఎప్పుడు అలా అనలేదని వాళ్ళు అంటున్నటువంటి వారు ఈ లేఖలో జగన్మోహన్ రెడ్డి గారు రాసినటువంటి రాతల గురించి ఏమంటారు? మీకు డే 1 నుంచి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని కాపాడాలన్న ఆలోచన లేనే లేదు. దాన్ని ఎట్లా తగనమ్మేద్దాం, దాన్ని ఎట్లా మోతేద్దాం, దాని ద్వారా ఎలా మనం జేబులు నింపుకుందాం, ఏ రకమైనటువంటి వ్యాపారం చేద్దాం, ప్లాట్లు వేద్దామా, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేద్దామా, ఈ ఆలోచన తప్పితే స్టీల్ ప్లాంట్ని కాపాడాలన్నటువంటి ఆలోచన మీకు 1% కూడా లేదు అని చెప్పటానికి, ప్రూవ్ చేయటానికి ఈ లేఖలో ఉన్నటువంటి ఈ రాతలకు మించి ఏమి సాక్ష్యాలు ఉంటాయండి? జగన్మోహన్ రెడ్డి స్వయంగా సంతకం పెట్టి రాసినటువంటి లెటర్ ఇది. ఆయనే చెప్పాడు ప్రధానమంత్రి గారికి నేను లేఖ రాశానని చెప్పి. కానీ లేఖలో ఉన్నటువంటి సారాంశం ఏంటి? భూములని తెగనమ్మడం. ఇది పాయింట్ నెంబర్ 1. రెండోది, అసలు నేను చాలా రకమైనటువంటి చర్యలు తీసుకున్నాను విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని కాపాడటం కోసం, బలోపేతం చేయటం కోసం. అసలు నేను పాటుపడినంత ఇంకెవడూ పాటుపడలేదని చెప్పి. ఇదిగోండి ఆయన హయాంలో వచ్చినటువంటి వార్తలు. విశాఖ ఉక్కుకు జగన్ మరణ శాసనం. మ్యాంగనీస్ ఇసుక క్వార్ట్జ్ గనుల లీజు పొడిగింపునకు నో. విశాఖ ఉక్కుకు జగన్ మరణ శాసనం. ఇది సార్ మీరు సాధించినటువంటి ఘనకార్యం, ఇది మీరు చేసినటువంటి ఘనకార్యాలు ఇవి. ఏ రకంగా మరణ శాసనం అని ఒకసారి వివరాల్లోకి వెళితే, విశాఖ ఉక్కు కర్మాగారానికి విజయనగరం జిల్లా గర్భంలో 264 హెక్టార్ల మ్యాంగనీస్ గనులు ఉన్నాయండి. నెల్లిమర్లలో 64 హెక్టార్ల సిలికా. అదేవిధంగా అనకాపల్లి జిల్లా కింతాడలో క్వార్ట్జు, ఎన్టీఆర్ జిల్లా జగ్గేపేటలో లైమ్ స్టోన్. అదేవిధంగా తెలంగాణలో ఖమ్మం జిల్లా మాదారంలో డోలమైట్ గనులు ఉన్నాయి. అంటే ఇవన్నీ కూడా ఉక్కు తయారీకి అవసరమైనటువంటి ఖనిజాలు. వీటికి సంబంధించి ఈ మ్యాంగనీజు, సిలికా వీటికి సంబంధించి గనుల యొక్క లీజ్ పీరియడ్ అయిపోయి, అయ్యా మాకు లీజ్ పీరియడ్ అయిపోయింది, తక్షణమే దాన్ని రెన్యూవల్ చేయండి, లేకపోతే మా కార్యకలాపాలకి అది ఆటంకం కలిగిస్తుందని పాపం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ RINL అధికారులు నెత్తినోరు బాదుకుని ఎన్నిసార్లు అడిగినా సరే 2022తో లీజ్ కాలం అయిపోయింది. 2024 వరకు గొడ్డల పార్టీ అధ్యక్షుడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి. 2 సంవత్సరాల పాటు దాని లీజు పొడిగించకుండా, ఎందుకు పొడిగించలేదంటే అది ప్రైవేట్లో వ్యాపారం చేసుకోవచ్చు కదా. స్టీల్ ప్లాంట్కి ఆ మ్యాంగనీస్ గనులు, సిలికా గనులు ఇస్తే వీళ్ళకి వచ్చే లాభం ఏముంది? అదే వాళ్ళకి లీజు పొడిగించకుండా మనమే వ్యాపారం చేసుకుంటే తాడేపల్లి కొంపకి ఫుల్గా క్యాష్ కదా. అందుకని 2 సంవత్సరాల పాటు ఆ లీజును పొడిగించకపోతే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత, ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ మ్యాంగనీస్ గనుల యొక్క లీజుని పునరుద్ధరించి స్టీల్ ప్లాంట్ని కాపాడాం. పొరుగునున్నటువంటి తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లాలో మాదారంలో డోలమైట్ గనుల లీజుని పాపం వాళ్ళ టైంకి ఎక్స్టెండ్ చేశారు. కానీ మన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆనాడు 2 సంవత్సరాల పాటు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి ఈ మ్యాంగనీస్ గనుల లీజుల్ని, సిలికా గనుల లీజుల్ని ఎక్స్టెండ్ చేయకుండా నానా తిప్పలు పెట్టి ఈరోజంట ఈయనేదో ఉద్ధరించాడంట. 1982లో మరి గర్భంలో 264 హెక్టార్లలో మ్యాంగనీస్ గనుల్ని 40 ఏళ్లకు లీజుకి ఇస్తే 1982లో అది 2022 అయిపోయింది. మరి వాట్ మిస్టర్ జగన్ రెడ్డి, మీకు అంత ప్రేమ స్టీల్ ప్లాంట్ మీద ఉంటే ఎందుకని ఆ గనుల లీజుని పొడిగించలేదు? ఇదే విషయాన్ని మరి కార్మిక సంఘాల నాయకులు వెళ్ళి 2024 ఏప్రిల్లో ఆయన ఎన్నికల ప్రచారంలో ఉండగా వెళ్ళి అడిగారు, సార్ ఇట్లా ఉంది మీ దగ్గర, పొడిగించండి సార్ అని అడిగితే ఆయన చాలా అమాయకంగా, స్టీల్ ప్లాంట్లో ఐరన్ ఓర్ కదా వాడేది, మీకు మ్యాంగనీస్, సిలికా గురించి ఎందుకు,
మర్చిపోండి దాన్ని. ఇది ఈయన గారి ఆన్సరు. స్టీల్ ప్లాంట్కి మ్యాంగనీస్ సిలికా దేనికయ్యా, దాన్ని మర్చిపోండి అని మాట్లాడినటువంటి వ్యక్తి నిన్న నేనేదో చాలా ఉద్ధరించాను స్టీల్ ప్లాంట్ కంటే ఏమనాలండి? కొద్దిగా సిగ్గుండాలి కదా. అంతేకాకుండా ఇదే కొంతమంది యూనియన్ నాయకులు విద్యుత్ బిల్లులు చెల్లించాలని మా మీద కొన్ని బకాయిలు ఉన్నాయి, చాలా ప్రెజర్ తీసుకొస్తా ఉన్నారు, కొద్దిగా దానికి వెసులుబాటు కల్పించండి అంటే మీరు కట్టి తీరాల్సిందే, కట్టకపోతే కుదరదు, అవతలకు పోండి, ఏదన్నా మీరు మాట్లాడాలనుకుంటే మా పార్టీని మళ్ళీ గెలిపించప్పుడు రండి అని చెప్పి ఆ రకంగా షాక్ ఇచ్చినటువంటి మహానుభావుడు ఈ గొడ్డల పార్టీ అధ్యక్షుడు. ఇతను విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడతారు. ఐఎమ్ ఆస్కింగ్ ఏ స్ట్రైట్ క్వశ్చన్. నీకంత ప్రేమ స్టీల్ ప్లాంట్ పైన ఉంటే ఎందుకో లీజ్ ఎక్స్టెండ్ చేయాలి? ఆ మ్యాంగనీస్ దేనో సిలికా మైన్స్ యొక్క లీజుని 2 సంవత్సరాల పాటు ఎందుకు తొక్కిపెట్టావు? ఎందుకు అంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మూతపడాలి, ఆ భూముల్లో తమరు వ్యాపారం చేయాలి, అది మీ ఎజెండా. కాబట్టి ఈ రకమైనటువంటి పనులు చేయటం జరిగింది. అంతేకాకుండా ఉద్యోగస్తుల గురించి మాట్లాడుతూ ఉన్నాడు ఈయన హయాంలో అసలు బ్రహ్మాండంగా ఉద్యోగస్తులు చాలా ఆనందంగా స్టీల్ ప్లాంట్లో పనిచేశారు, ఇప్పుడు అసలు చేయలేకపోతా ఉన్నారని. అది కూడా చూద్దాం. పార్లమెంట్లో ఫిబ్రవరి 2023లో కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి ఫగన్ సింగ్ కులస్తే పార్లమెంట్లో ఇచ్చినటువంటి ఒక జవాబు స్టీల్ ప్లాంట్ గురించి. ఆయన ఏమన్నారంటే 2020లో దాదాపు 17,000 మంది ఎగ్జిక్యూటివ్ నాన్ ఎగ్జిక్యూటివ్ స్టాఫ్ ఉంటే 2023కి వచ్చేసరికి 3 సంవత్సరాల్లో అది 14,880కి పడిపోయింది. దాదాపు 13% ఉద్యోగస్తుల సంఖ్య తగ్గిపోయారు. దీనిలో ఎగ్జిక్యూటివ్ క్యాడర్ 707 మంది, నాన్ ఎగ్జిక్యూటివ్ క్యాడర్ ఉద్యోగులు 1,280 మంది, అంతేకాకుండా ఇంకొక 237 మంది, దాదాపుగా అన్నీ కలిపి 2,200 మంది ఉద్యోగస్తుల సంఖ్య కూడా తగ్గిపోయినటువంటి అంశాన్ని కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి ఫగన్ సింగ్ కులస్తే పార్లమెంట్లో చెప్పారు మిస్టర్ జగన్ రెడ్డి. ఎందుకంటే మీరు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పైన చేస్తున్నటువంటి కుట్రలు, ప్లాంట్ని ఏ రకంగా కూడా ఆదుకోవటానికి చేయనటువంటి ప్రయత్నాలు, వీటన్నిటిని చూసి ఇక మనకి ఇక్కడ భవిష్యత్తు ఉండదు, ఇక మనం ఇక్కడ పని చేయలేమన్న భావనతో దాదాపు చాలామంది పదవీ విరమణ చేయనివ్వండి, రాజీనామాలు చేసి వెళ్ళిపోనివ్వండి, ఆ రకంగా దాదాపు 2,200 మంది ఉద్యోగస్తుల యొక్క సంఖ్య మీ హయాంలో తగ్గిపోయినటువంటి అంశాన్ని కేంద్ర మంత్రి ఆ రోజున ఫగన్ సింగ్ కులస్తే పార్లమెంట్లో చెప్పారు మిస్టర్ జగన్ రెడ్డి. అంతేకాకుండా 1, 2 ఈయన పార్టీ చేసినటువంటి ఘనకార్యాలు. గతంలో 1999, 2004 గౌరవ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి గారు దేశానికి ప్రధానమంత్రిగా ఉన్నటువంటి సమయంలో ఆ రోజున కూడా ఒక సంక్షోభకర పరిస్థితి ఏర్పడినప్పుడు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి దాదాపుగా 1,350 కోట్ల ప్యాకేజీని ఆ రోజున నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క కృషితో ఎన్డీఏ కన్వీనర్గా ఉండి ఆ రోజున ఎర్రన్నాయుడు గారు, మరి దివంగత నాయకులు మేమందరం ఎంతో అభిమానించినటువంటి ఎర్రన్నాయుడు గారు ఆ రోజున ఢిల్లీలో మా పార్లమెంటరీ పార్టీ లీడర్గా ఉండి అనేక పార్టీల ఎంపీల యొక్క మద్దతు కూడగట్టి BIFRకి బోర్డ్ ఆఫ్ ఇండస్ట్రీస్ అండ్ ఫైనాన్షియల్ రీకన్స్ట్రక్షన్ BIFR బోర్డుకి వెళ్ళటం అంటే ఇంకా పరిశ్రమ మూతబడినట్టే. BIFRకి వెళ్ళే పరిస్థితిలో ఉన్నటువంటి RINLని, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ఢిల్లీ స్థాయిలో అన్ని పార్టీల యొక్క మద్దతు కూడగట్టి చంద్రబాబు నాయుడు గారి యొక్క చొరవతో ఆ రోజున అటల్ బిహారీ వాజ్పేయి గారి పైన ఒత్తిడి తీసుకొచ్చి ఆయన యొక్క సహకారంతో, వాజ్పేయి గారి సహకారంతో 1,350 కోట్ల రూపాయల ప్యాకేజ్ తీసుకొచ్చి ఆ రోజున స్టీల్ ప్లాంట్ని కాపాడటం జరిగింది. మరి మీ ఎంపీలు ఏం గడ్డి బీగుతూ ఉన్నారండి? మీ ఎంపీలు ఏం చేశారు? మినిస్ట్రీ ఆఫ్ స్టీల్ అండ్ కోల్కి సంబంధించి కీలకమైనటువంటి కమిటీలో ఉన్నటువంటి మీ ఎంపీలు ఢిల్లీలో కూర్చొని ఏం చేశారు? మీరేం చేశారు? ఆ రోజున విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ఏ విధంగా కాపాడాం, ఈ రోజున కూడా 12,000 కోట్ల రూపాయల ప్యాకేజీని ఇవాళ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ RINLకి తీసుకొచ్చి ఈ రోజు కూడా స్టీల్ ప్లాంట్ని కాపాడింది నారా చంద్రబాబు నాయుడు గారు. ఆ రోజున వాజ్పేయి గారి సహకారంతో, ఈ రోజున గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి సహకారంతో
ఈ రోజున కూడా మళ్ళీ స్టీల్ ప్లాంట్ని నిలబెట్టింది ఎన్డీఏ. అందుకనే గొడ్డలి పార్టీ నెవర్ అగైన్, ఎన్డీఏ అగైన్ అండ్ అగైన్ అంటా ఉన్నారు. నువ్వు చేసేటటువంటి దుర్మార్గాలన్నీ చూసిన తర్వాత గొడ్డలి పార్టీ నెవర్ అగైన్ అని అనక ఇంకేమంటారండి? ఏమంటారు? విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ భూముల్ని తెగనమ్మయమని చెప్పి లేఖలు రాసి ఆ రోజున గౌరవ ప్రధానమంత్రి గారికి ఏదో స్టీల్ ప్లాంట్కి ఒరగబెట్టినట్టు నిన్న ప్రెస్ మీట్లో మాట్లాడతారా? నిస్సిగ్గుగా పచ్చి అబద్ధాలు చెప్తారా? ఇదిగో మీ లేఖలో ఏం రాశారో చదివి వినిపించా ఈ రోజున మిస్టర్ జగన్ రెడ్డి. అదేవిధంగా 2 సంవత్సరాల పాటు స్టీల్ ప్లాంట్కి అవసరమైనటువంటి మ్యాంగనీస్ సిలికా మైనింగ్ యొక్క లీజులను ఎక్స్టెండ్ చేయకుండా ఆ పొంగనూరు పుడ్డింగు, ఆ పెద్దిరెడ్డి మీ చెంచాని మీ కింద పెట్టుకుని ఆ భూములను కూడా ప్రైవేటు పరం చేసి అక్కడ కూడా కొల్లగొడదాం, విలువైనటువంటి ఖనిజాలని కొల్లగొడదాం అన్న ఒక కుట్రలో భాగంగా స్టీల్ ప్లాంట్కి ఆ మైనింగ్ లీజులు ఇవ్వకపోతే మేమిచ్చాం. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ ఆ లీజులన్నింటినీ కూడా పునరుద్ధరించడం జరిగింది, స్టీల్ ప్లాంట్ని నిలబెట్టడం జరిగింది. ఇవాళ నేను అడుగుతా ఉన్న కార్మిక సంఘ నాయకులను కూడా, అయ్యా మీరు వెళ్ళారు కదా ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి, మీకు ఆయన ఎటువంటి సమాధానం ఇచ్చారో మీరు చూశారు కదా, అది న్యాయం చేయటం అంటారా? 2024 ఏప్రిల్లో జగన్మోహన్ రెడ్డి గారు బస్సు యాత్ర చేస్తూ ఎన్నికల ప్రచారం చేస్తున్నటువంటి సందర్భంలో మీరందరూ కూడా కార్మిక సంఘ నాయకులందరూ వెళ్ళి కలిశారా లేదా? ఆ రోజున మీ పైన ఆయన కసుబుస్సు అన్నాడా లేదా? మ్యాంగనీస్ గనుల యొక్క లీజ్ గురించి అడిగితే అవునా, అవసరమా, స్టీల్ ప్లాంట్ నష్టాల్లో ఉందా అని మిమ్మల్ని ఎదురు ప్రశ్నలు వేసి సర్దుకుపోమ్మని చెప్పాడా లేదా? ఇవన్నీ వాస్తవాలు అవునా కాదా? దయచేసి మీరు ఒకసారి గుర్తు చేసుకోమని కూడా అడుగుతా ఉన్నా. ఇవాళ మీరు ఒకసారి చూసినట్లయితే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎన్డీఏ అధికారంలోకి వచ్చిన తర్వాత 2024 సెప్టెంబర్లో 486 కోట్ల రూపాయల నష్టాల్లో ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్ని మొన్న జనవరి 2024లో 54 కోట్ల లాభం ఆర్జించే విధంగా దానిని నిలబెట్టడం జరిగింది. అదేవిధంగా 2024లో కేవలం 25% మాత్రమే సెప్టెంబర్లో సామర్థ్యంతో పనిచేస్తుంటే వాళ్ళు 94% ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచడం జరిగింది. ఆ రకంగా నష్టాల్లో కూరుకుపోయినటువంటి ఆర్ఐఎన్ఎల్ని 12,000 కోట్ల రూపాయల రివైవల్ ప్యాకేజ్ ఇచ్చి మరీ వాళ్ళ లాభాల్లోకి తీసుకొచ్చినటువంటి విషయం వాస్తవం అవునా కాదా? ఈ రోజుకి మేము ఒకటే చెప్తా ఉన్నాం, గొడ్డల పార్టీ అధ్యక్షులాగా అబద్ధాలు వండి వారుస్తూ ప్రజల్ని మోసం చేసే ప్రయత్నం ఏ రోజు కూడా ఎన్డీఏ ప్రభుత్వం కానీ, మోడీ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, నారా లోకేష్ గారు కానీ ఎవ్వరూ కూడా అటువంటి ప్రయత్నాలు చేయరు. నిజాయితీగా చిత్తశుద్ధితో ఏదైతే చేయగలం అదే చెప్తాం. నిన్న నారా లోకేష్ గారు అన్నట్టు 90 రోజుల్లో ఏదైతే బాధిత కుటుంబాలకి మేము హామీ ఇవ్వటం జరిగిందో ఆ అంశాలన్నీ కూడా 90 రోజుల్లో పూర్తి చేస్తాం. అదేవిధంగా విశాఖ ఉక్కు కర్మాగారానికి సంబంధించి దాని యొక్క ఆపరేషన్కి సంబంధించి ఏవైతే చిన్న చిన్న లోపాలు ఉన్నాయో వాటిని కూడా సమీక్షించి వాటిని కూడా సరిదిద్దేటటువంటి కార్యక్రమాన్ని గౌరవ కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి గారు కూడా చేపడతానని హామీ ఇవ్వడం జరిగింది. ఆ రకంగా ఆర్థికంగా స్టీల్ ప్లాంట్ నిలబెట్టడమే కాకుండా అన్ని రకాలుగా దాని ఎఫిషియన్సీని పెంచి కార్మికుల సంక్షేమాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని అన్ని విధాలుగా కార్మికులకు అండగా నిలబెట్టడమే కాకుండా ప్లాంట్ని కూడా అన్ని విధాలుగా నిలబెడతామని చెప్పి మరొక్కసారి ఈ పత్రికా సమావేశం, ఈ మీడియా సమావేశం ద్వారా మీ అందరికీ తెలియజేస్తూ, దయచేసి ఈ గొడ్డల పార్టీ అధ్యక్షుడు వండి వార్చేటటువంటి అబద్ధాలకు లోను కాకండి. నోరు తెరిస్తే అబద్ధం, ఒక అబద్ధానికి ప్యాంటు చొక్కా తొడిగితే అది జగన్ రెడ్డి. ఈ విషయాన్ని మీరు బలంగా గుర్తుంచుకొని మీరు అనాల్సినటువంటి, మీరు చెప్పాల్సినటువంటి, మీరు ఆల్రెడీ డిసైడ్ అయిపోయారు గొడ్డల పార్టీ నెవర్ అగైన్ అని చెప్పి, ఎన్డీఏ అగైన్ అండ్ అగైన్. తద్వారానే రాష్ట్రానికి మంచి జరుగుతుంది, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వర్గానికి న్యాయం జరుగుతుందన్న విషయాన్ని మరొకసారి గుర్తు చేస్తూ, విశాఖ స్టీల్ ప్లాంట్ పునరుద్ధరణకి సంబంధించి అన్ని రకాలుగా ఎన్డీఏ ప్రభుత్వం కట్టుబడి ఉంది. రాబోయే రోజుల్లో ఒక
బ్రహ్మాండమైనటువంటి విశాఖ ఉక్కు ఆంధ్రలో హక్కు అనే నినాదంతో మనం పోరాడి సంపాదించుకున్నటువంటి విశాఖ స్టీల్ ప్లాంట్ని అన్ని రకాలుగా కూడా ఒక అగ్రగామిగా నిలబెట్టే వరకు ఈ ప్రభుత్వం అవిశ్రాంతంగా పనిచేస్తుందని చెప్పి తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం.